ఓం నమ శివాయ. శివ పరమాత్మను తలుచుకుందాము మనస్సు ద్వారా. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నిదానంగా చెయ్యండి, సంకల్పాల తీవ్రత తగ్గాలి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఎప్పుడైతే మనం ఈ ఆలోచనలు చేస్తామో, మన స్వధర్మంలో ఉండి, ఆ స్వధర్మం యొక్క లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశాం మేము. స్వధర్మంలో ఉండి భగవంతుని తలుచుకుంటామో ఆయనలోని శక్తిని గ్రహిస్తుంది. సో భగవద్గీత ఏదైతే విషాద యోగంతో స్టార్ట్ అయిందో, యోగము అన్న పదం ప్రతి అధ్యాయం వెనకాల ఉంటది. ప్రతి అధ్యాయాన్ని విషాద యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, సాంఖ్య యోగం అని ప్రతిది యోగము అన్న పదంతోని ఎందుకు పెట్టారంటే, ప్రతి యోగంలో ఆత్మ అన్న స్థితిలో స్వధర్మంలో ఉండాలని తలుచుకుంటున్నాం. సో విషాదంలో ఉన్నది యోగం ఎందుకు అయిందంటే, విషాదంలో కూడా అర్జునుడు భగవంతుడినే తలుచుకున్నాడు. అంటే విషాదంలో కూడా ఆత్మ పరమాత్మని తలుచుకుంటే అది యోగం కిందికే వస్తుంది. విషాదంలో ఉండి భగవంతుణ్ణి తలుచుకోకుండా మనం మన దుఃఖానికి కారణమైన వాళ్ళందరినీ తలుచుకుంటూ ఉన్నాము అని అంటే, మనకు సమస్యకి పరిష్కారము తట్టదు, అది యోగం కూడా అవదు. అంటే ఇంకా మైండ్ ఎటో వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఇంకా మంది. సో విషాదంలో ఉన్నప్పుడు గనక పరమాత్మను తలుచుకుంటే ఆ సమస్య యొక్క పరిష్కారము మనకు టచ్ అవుతుంది, మన ఆత్మ శక్తిని గ్రహిస్తుంది, బుద్ధి స్థిరంగా అవుతుంది. ఆ తర్వాత ఆ కర్మ ఏదైతే ఉందో ఆ సైకిల్ నుంచి కూడా బయటకు వస్తుంది. దీని గురించి మనం విస్తారంగా ఇప్పటివరకు చెప్పుకున్న ఎపిసోడ్లలో చెప్పుకున్నాము. ఇంకా ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము భగవంతుని అవతరణ గురించి కూడా. సో ఇప్పుడు నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఇక్కడ ప్రేమ అన్న దైవీ గుణం మనలో పెరుగుతుంది. ఇక్కడ స్వధర్మంలోకి వస్తాం. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అటువైపు అసురీ స్వభావాలు ఏవైతే ఉన్నాయో, ఈ ద్వేషము, పగ, ప్రతీకారాలు, కక్ష సాధింపు చర్యలు, క్రూరత్వము, ఇవన్నీ నశించిపోతూ ఉంటాయి. ఏదైతే భక్తి మార్గంలో మనము వినాశనం గురించి వింటామో, అంతిమంలో శంకరుడొచ్చి జ్ఞాన నేత్రాన్ని తెరిస్తే ప్రపంచమంతా వినాశనం అయిపోతుందంట అంటే, అది అందరూ స్థూలంగా తీసుకున్నారు. ఆత్మకు వర్తింప చేయాలి. సో ఇక్కడ ఎవరు జ్ఞాననేత్రం తెరవాలి? ఆత్మనే. మనమే జ్ఞాననేత్రం తెరవాలి. మనం చేసే తప్పులన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎవరో వచ్చేసి జ్ఞాననేత్రం తెరిచి ప్రపంచాన్నంతా వినాశనం చెయ్యరు. సో భగవంతుని అవతారాల్లో, కల్కి వచ్చి, కల్కి భగవానుడు వచ్చి దుష్ట సంహరణ, శిష్ట రక్షణ చేస్తారన్నప్పుడు, మళ్ళీ ఇక్కడ శంకరుణ్ణి చూపించి శంకరుడు జ్ఞాన నేత్రం తెరిస్తే అప్పుడు సృష్టి వినాశనం అవుతుందంటే, రెండు వింటుంటే రెండు కాంట్రడిక్టరీగా ఉంటాయి. ఇంతకు కల్కి భగవానుడు చేస్తారా, శంకరుడు చేస్తారా అని. సో ఈ విషయం మీద మనకి ఇక్కడ క్లారిటీ అవసరం. భగవద్గీత ఫైనల్ ఇంకా దేనికైనా. సో భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, ఈరోజు విషాదానికి కారణం మన ఆత్మాన్న స్థితిలోకి స్వధర్మంలో ఉండకుండా పరధర్మంలోకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే స్వధర్మంలోకి వస్తామో, జ్ఞానరేత్రంతో మనల్ని మనం చూసుకుంటామో, స్వతహాగా మనలో ఉన్న అసురీ స్వభావాలు, స్వతహాగా మనలో ఉన్న తమో ప్రధానత అన్నది వినాశనం అవుతుంది. సో శంకరుడు వినాశనం చెయ్యడం అంటే ఇక్కడ మనమే మనలో ఉన్న, అంటే నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని అని అన్నప్పుడు సంకల్పాన్ని రచిస్తున్నాం. దీన్నే కొంచెం హయ్యర్ డిగ్రీ భాషలో స్థాపన అంటారు. ఆ తర్వాత పాలన అంటే, నేను రోజంతా అందరితోటి శాంతితోటి, ప్రేమతోటి వ్యవహరిస్తే నేను పాలన చేసినట్టు, అంటే రూలింగ్. సో ఆ పాలన చేసినప్పుడు ఏమైపోతుంది, నాలో శాంతి అన్న క్రోధం, శాంతి స్వరూపం అనుకున్న రచించినప్పుడు, అంటే సంకల్పాన్ని నేను రచిస్తున్నాను లోపల చేసి రోజంతా శాంతితోటి వ్యవహరిస్తుంటే,
నన్ను నేను జ్ఞాన నేత్రంతో చూసుకుంటున్నాను కాబట్టి జ్ఞానం ఆధారంగా నేను కర్మలు ఆచరిస్తున్నప్పుడు నాలో ఉన్న క్రోధం వినాశనం అవుతుంది. నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని నా స్వధర్మంలోకి వచ్చి రోజంతా ప్రేమతోటి నన్ను నేను పాలన రూలింగ్ చేసుకున్నప్పుడు, ప్రేమ అన్న స్వధర్మంలో ఉండి నేను కర్మలు ఆచరించినప్పుడు నాలో ఉన్న ద్వేషము, పగ, ప్రతీకారము, కక్ష సాధింపు చర్యలు, క్రూరత్వం ఇవన్నీ వినాశనం అవుతాయి. ఎందుకంటే నేను నాలో ఉన్న జ్ఞాన నేత్రంతోటి నా స్వధర్మాన్ని చూసుకున్నాను కాబట్టి పరధర్మంలో ఏవైతే సంస్కారాలు ఉండాలో అవి వినాశనం అవుతాయి. అంతే తప్పితే మనం చేసేవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎవరో వచ్చి చేయడం కాదు. భగవద్గీతలో అక్కడ అలా లేదు. సో కాబట్టి ఇది మనకి ఇక్కడ క్లారిటీ. సీరీస్ స్టార్ట్ చేసిందే అందుకు. సో ఈ సీరీస్ గనక ఈ భగవద్గీత గనక అర్థమైతే ఫోకస్ అంతా మీ మీద ఉండాలన్న విషయం మీకు తెలుస్తది. లేకపోతే అన్ని తప్పులు చేసేసుకొని నిన్న చెప్పినట్టు భక్తి చేస్తున్నాం గాని భక్తిలో ధర్మం లేదు. దానివల్ల దుఃఖం పోవటం లేదు. దానివల్ల అధర్మంలో ఉండడం వల్ల వ్యర్థ సంకల్పాలు చేస్తూ అసలు మన జీవితంలో ఉన్న వాటికి మనకు సంబంధమే లేదు. అది భగవంతుడే చేయిస్తున్నాడు కాబట్టి ఆయనే చూసుకోవాలి అని అనుకోవడం వల్ల ఏమైపోతుందంటే మార్పు రావట్లేదు. అందుకే భక్తి చేసి, పూజలు చేసి, వ్రతాలు చేసి, నీళ్లలో మునిగి ఎంతో కఠోరంగా ఎన్నో కఠోరమైన ఇది తపస్సులు చేస్తున్నారు. అయినా మార్పు ఎందుకు రావట్లేదంటే నిన్న మనం చూపించుకున్న శ్లోకం ఏమని, అవన్నీ అసురి స్వభావాలు అసలు అది విధే కాదని తేల్చేసరి. సో ఇప్పుడు ఈ స్వధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ శాంతి, ప్రేమ వీటికి సంబంధించి కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవడానికి ఈ రోజు ఒక శ్లోకం చూపిస్తాను మీకు. సో నిన్నటి శ్లోకం ఇది. సో శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలో పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు, అహంకారులు, కామబల గర్వితులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో. ఇప్పుడు స్వచింతన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. స్వచింతన, స్వ అంటే ఆత్మ, చింతన అంటే ఆలోచించడము. చింత కాదు, బాధపడడం కాదు దీని అర్థం. చింతన అంటే ఆలోచించడం. ఒకసారి చూసుకోవడం, నిజంగా ఇలాంటివి ఏమైనా శరీరాన్ని హింసిస్తున్నామా? మనం ఇంతకాలం పూజలు పునస్కారాలు చేసి ఘోరంగా ఇది ఉపవాసాలు చేసేసాము. మరి భగవంతుడి అభిప్రాయం ఏంటి ఇంతకీ విషయంలో అంటే 17వ అధ్యాయంలో చెప్పేశాడు అభిప్రాయం ఏంటా అని చెప్పేసి. ఈ శరీరం అన్నది మనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. సో మొట్టమొదటిసారి శరీరం ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మాకు తల్లిదండ్రులు, వాళ్ళకు తల్లిదండ్రులు, వాళ్ళకు తల్లిదండ్రులు వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడ మొదలైంది అనంటే మొట్టమొదటిసారి సృష్టి జరిగినప్పుడు భగవంతుడే శరీరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత పైన పరంధావనం నుంచి స్లోగా ఒక్కొక్క ఆత్మ వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి దిగుతూ ఉంటే సృష్టి వృద్ధి చెందుతూ పోయింది. ఇది ఇక్కడ జరిగింది. సో ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? ఎప్పుడైతే ఆత్మ అన్న బీజము ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వస్తుందో అప్పుడే ఆత్మ యొక్క స్వధర్మాన్ని మనం అనుభవం చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మామిడి పండు ఉంది. ఆ మామిడి పండు టెంక గింజ ఏదైతే ఉంటుందో దానిలో ఏ రుచి, రసము, రంగు, రూపు ఏం ఉండదు. అది ఎప్పుడైతే పంచతత్వాలతోటి అంటే భూమిలో నాటి నీళ్లు పోసి సూర్యరశ్మి, గాలి ఇవన్నీ తగిలినప్పుడు ఆ చెట్టు వచ్చి ఆ పండు వచ్చినప్పుడు అప్పుడు ఆ పండు యొక్క ఫలము, ఆ రసము, ఆ రుచి, రూపం ఇవన్నీ అందంగా తినడానికి రుచికరంగా ఉంటాయి. అంటే పంచతత్వాలతోటి ఆ బీజము, ఆ విత్తనం, ఆ టెంక కలిసి పెరిగినప్పుడే ఆ రుచిని ఆస్వాదించగలుగుతున్నాం. సో ఇది అంతే. సో ఆత్మ యొక్క స్వధర్మం ఏదైతే ఉందో శాంతి, ప్రేమ, ఆనందం ఇవన్నీ మనకు అనుభవంలోకి రావాలి అని అంటే ఈ పంచతత్వాలతో చేసిన శరీరం అవసరం. సో అది ఆయన మనకి ఇచ్చిన గిఫ్ట్ అది. సో దాన్ని మనం ఈ రకంగా కూర్చుని హింసించేస్తూ చేసేసి అది కూడా దేవుడి పేరు పెట్టి ఆయన కోసం చేస్తున్నాం. మరి ఆయన అభిప్రాయం చూస్తేనేమో వీళ్ళంతా అసుర స్వభావం అన్నారు. ఆ తర్వాత పండగలు వచ్చినప్పుడే కొన్ని నియమాలు అని చెప్పి ఆ రోజు చాలా మంది నాన్ వెజ్ తినరు. ఎందుకంటే ఈ రోజు మనం పూజలు చేసుకోవాలి. పూజలు, వ్రతాలు, దీక్షలు ఇలాంటివి చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో నాన్ వెజ్లు మానేస్తారు. మాంసాహారాన్ని తీసుకోరు. లేదా కొంతమంది మంగళవారం అని, శనివారం అని, శుక్రవారం అని ఇలా రోజులు పెట్టుకుంటారు.
అంటే ఎక్కడో మీకు తెలుసు ఆత్మకి. ఎప్పుడైతే తండ్రిని తలుచుకుంటామో, పూజలు చేస్తామో, ఆ రోజు మాంసాహారాన్ని తీసుకోవద్దు అని. అంటే అది తప్పు అన్న విషయం తెలుసు. ఎందుకంటే అది జీవహింస వచ్చు. కానీ తెలిసినప్పుడు మిగతా రోజుల్లో ఎందుకు తింటున్నాము? తెలిసి తింటున్నామా? తెలియక తింటున్నామా? అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో జీవహింస నిషేధించాడాయన. ప్రతి ప్రాణికి జీవించే హక్కుంది. ఈరోజు మనం ఒక ప్రాణి జీవించే హక్కుని తీసేస్తున్నాం. మల్టిప్లై అయి తిరిగొస్తది. మనకి గూడా జీవించే హక్కులు ఏవైతే ఇచ్చారో మనయి గూడా ఉండవు. ఇక ఆరోగ్యం సంగతి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే దేహమే దేవాలయం అన్నారు. ఈ దేవాలయంలో ఆత్మ పరమాత్మకున్నంత శక్తితో సమానంగా ఉన్నప్పుడు ఆ దేవాలయంలో శవాలని వేస్తున్నాం అనంటే ఇంకా మనం అందుకే అసుర స్వభావం అన్నాడాయన. దేవాలయం లాంటి శరీరంలో కోడి శవము, మేక శవము ఇలాంటి శవాలు వేసేస్తున్నాం. సో అప్పుడు అది దేవాలయం ఎట్లవుతది? సో ఎవరేస్తారు ఆ రకంగా దేవాలయంలో కోడి శవాన్ని, మేక శవాన్ని అంటే అసుర స్వభావం కలిగిన వాళ్ళు వేస్తారు. సో ధర్మం ఏంటా అని చెప్పడం వరకే మా బాధ్యత. అది పాటిస్తారా, పాటించరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఈరోజు ఎవరైతే మాకు ఆరోగ్యం కావాలి, సంతోషం కావాలి, ధనం మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, అనుకునేవన్నీ జరగాలి అని అంటే ధర్మం ప్రకారం నడుచుకోవాలి. సో భగవంతుని అభిప్రాయం ఏంటా మనమని పాటించే విధి విధానాల నుంచి రుజువులతో సహా చూపిస్తున్నాము. బుక్ కూడా తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు మీరు. ఇది గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేశాను నిన్న. 17వ అధ్యాయం 5వ 6వ శ్లోకంలో ఉంది ఈ విషయం. సో ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు వీటన్నిటి అర్థం ఎందుకు పెట్టారు భక్తి మార్గంలో అనంటే ప్రతిజ్ఞ, మన జీవన విధానాన్ని సరిదిద్దుకోవడానికి. సో ఎందుకు ఈ భక్తి యొక్క ఇప్పుడు డైరెక్ట్ గా పరమాత్మను తలుచుకున్నప్పుడు ఆ శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని అన్నాము, దానివల్ల ఆత్మలోకి ప్రేమ అన్న దైవీ గుణం వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ అన్న దైవీ గుణం వచ్చినప్పుడు ఆ ప్రాణుల్ని చంపి తినేంత క్రూరత్వం మనలోకి రాదు. ఆ ప్రేమ అన్న దైవీ గుణం మనలో లేకపోవడం వల్ల ఆ మేకల కోళ్ళని చంపినా మనకి ఏం అనిపించట్లేదు. పర్లే చచ్చిపోతే ఏముందిలే అన్నట్టుంది. సో ఆ చచ్చిపోయిన శవాల్ని డబ్బులు పెట్టి కొనుక్కొని వస్తున్నాము, వండుకుని తింటున్నాం ఆ శవాలని. ఎందుకు ఇది తప్పని అనిపించట్లేదు అనంటే ఆత్మ స్వధర్మంలో లేకపోవడం వల్ల. ఆ స్వధర్మంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని ప్రాణులు సమానం అన్న విషయం తెలుస్తుంది. ప్లస్ ఆ భగవంతుని పట్ల గౌరవం అంటూ ఉంటుంది కాబట్టి ఆయన సృష్టిలో అన్ని ప్రాణులకు సమాన హక్కులని సమానత్వంతో బ్రతికే స్థితి మనకు వచ్చినప్పుడు వాటి వైపు ప్రేమతోనే చూస్తాం తప్పితే ఇప్పుడు ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఒక రకంగా వాటిని చంపి తినడం అన్నది క్రూరత్వమే. ఆత్మ పరధర్మంలో ఉండడం వల్ల అలా చేస్తోంది, స్వధర్మంలో లేరు. సో ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇప్పుడు నేను ఆత్మని ప్రేమ స్వరూపానని ఎప్పుడైతే మనలో ప్రేమ అన్న దైవీ గుణం నిండుతూ ఉంటుందో ఆ స్వతహాగా ప్రాణుల పట్ల ప్రేమ వచ్చి వాటిని చంపాలి అనిపించదు. ప్లస్ ఈ దేహం అన్నది ఏదైతే ఉందో శవాలని వేసి ఏదైతే మనం హింసించి అపవిత్రం చేస్తున్నామో అది తప్పు అని మన బుద్ధికే టచ్ అవుతుంది. ఈ రోజు మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అవునది తప్పని వాళ్ళకి తెలియట్లేదా అని అంటూ ఉంటాం. కొంతమంది ఏమైనా తప్పులు చేస్తే ఆ మాత్రం తెలియదా అది తప్పని చెప్పి. ఎందుకు తప్పని తెలియట్లేదు అని అంటే అక్కడ బుద్ధి తమో స్థితిలో ఉన్నప్పుడు తప్పు రైట్ అనిపిస్తుంది. బుద్ధి సతో స్థితిలో స్వధర్మంలో ఉన్నప్పుడు తప్పు తప్పుగా కనిపిస్తుంది. సో అంతా మన బుద్ధిలోనే ఉంది. సో బుద్ధి చేసే పని ఏంటి అనంటే ఏది రైట్ ఏది రాంగ్ అని నిర్ణయిస్తుంది. ఆ బుద్ధి గనక తమో స్థితిలో ఉంది, శ్రేష్టంగా ఉండాల్సిన బుద్ధి భ్రష్టు పట్టిపోయిందంటే అది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటది. ఈ రోజు మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అంటున్నాం కానీ యాక్చువల్ గా మన బుద్ధి పరధర్మంలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటది, స్వధర్మంలో ఉన్నప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటది. ఎందుకంటే స్వధర్మంలో ఉన్నప్పుడు పరిశీలన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అనుకోండి.
సో మొదటిసారి సిగరెట్ తాగాలి అని అనిపించినప్పుడు బుద్ధి ఇండికేషన్ వేస్తది. సో బుద్ధి అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆత్మే, కానీ అండర్స్టాండింగ్ కోసం బుద్ధి అన్న పదం వాడుతున్నాం ఇక్కడ. సో బుద్ధి పని ఏంటి ఇక్కడ, పరిశీలించి నిర్ణయం తీసుకోవడం. సో మొదటిసారి సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు ఆత్మ ఇండికేషన్ వేస్తది, సూచన వేస్తది ఇది తప్పు అని. సో బుద్ధి వేసినా కానీ మనం కళ్ళతో చూసి, చెవుల ద్వారా విని, అందరినీ చూసి, కర్మేంద్రియాలు కొంచెము ఓపిక చేసుకొని వినండి. ఈ పాయింట్ అర్థమైతే మీకు చాలా విషయాలు అర్థమవుతుంది. మనం సాంఖ్యయోగ చెప్పుకున్నాం తాబేలు ఉదాహరణతోటి. సో భగవానుడు తప్పు ఎక్కడ జరుగుతుందని చెప్తున్నారు, మీరు కర్మేంద్రియాల మీద మీకు కంట్రోల్ లేదు. అప్పుడు ఏం చేస్తారు, సిగరెట్ తాగడం తప్పు అని తెలుస్తుంది, బుద్ధి చెప్తూ ఉంటది, దాని మీద రాసి కూడా ఉంటది. సో దాని మీద రాసి ఉన్నా, బుద్ధి చెప్తున్నా కానీ కళ్ళ ద్వారా సిగరెట్ తాగేటి వాళ్ళని చూసి వాళ్ళు తాగి వాళ్ళు బాగానే ఉన్నారుగా. తాగినంత మాత్రాన క్యాన్సర్ వచ్చిపోతామా ఏంటి అని కళ్ళ ద్వారా చూసి, చెవుల ద్వారా కొన్ని విని మనం కర్మేంద్రియాల ద్వారా నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి తప్పుపోతుంది నిర్ణయం అక్కడ. సో అప్పుడు ఏమైపోతుంది, మనము సొంతగా ఆత్మ చెప్పినా వినకుండా మనం సిగరెట్ తాగడం మొదలు పెట్టినప్పుడు అది మళ్ళీ మళ్ళీ ఇండికేషన్ వేస్తది. వేసినా దాని కాదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ స్మోకింగ్ చేసినప్పుడు ఒక స్టేజ్ లో ఆ బుద్ధి ఆ ఇండికేషన్, ఆ సూచన వేయడం మానేస్తది. సో తప్పు చేసే వాళ్ళందరూ ఇదే విధంగా చేస్తారు. ఆ తప్పులు చేస్తూ చేస్తూ ఫస్ట్ టైం చేసినప్పుడు బుద్ధి చెప్తది, రెండోసారి చెప్తది, మూడోసారి చెప్తది. ఇంకా మనం అదే తప్పు చేసేది ఎప్పుడైతే మన అలవాటు అయిపోతుందో అప్పుడు ఆ బుద్ధి చెప్పడము, ఆ సంకేతాలు వేయడం ఆపేస్తుంది. సో ఆ తప్పు సహజంగా జరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఏదో రీహాబిలిటేషన్ సెంటర్స్ అని బయట వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకొని వస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని అని ఎప్పుడైతే ఆ ప్రేమ అన్న దైవీ గుణం పెరుగుతుందో స్వతహాగా జంతువుల పట్ల హింస అన్నది చెయ్యరు. సో ఎప్పుడైతే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, ఎప్పుడైతే ఆత్మ నా తండ్రి పరమాత్మ అని తెలుసుకుంటుందో, గ్రహిస్తుందో, దానికి తెలియకుండానే తండ్రిలోని గుణాలని గ్రహించినప్పుడు ఆ తెలియకుండానే సిగరెట్ అలవాటు, ఈ జీవహింస, మాంసాహారం అన్ని మానేస్తుంది. ఎందుకంటే తండ్రికి అలవాట్లు లేవు కాబట్టి. సో తండ్రికి ఉండే అలవాట్లు మనకు వస్తాయి. సో ఆయన అన్ని ప్రాణుల పట్ల సమానత్వంతో, దయాస్వరూపంతో, దయతోటి, ప్రేమతో ఉంటే ఆ తండ్రిలో ఉన్న గుణం మనకు వస్తుంది. ప్లస్ తండ్రి తీసుకునే ప్రతి నిర్ణయం కరెక్టే ఉంటుంది. ఆ నిర్ణయ శక్తి మనలోకి వస్తుంది. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నామంటే బుద్ధిహీనత వల్ల తాగుతున్నాం. అంటే బుద్ధిహీనత అంటే బుద్ధి వీక్ అయిపోయింది, బలహీనం అయిపోయింది. ఈ రోజు ప్రాణుల పట్ల హింస జరుగుతోందంటే సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. అది రైటా రాంగ్ అని చెప్పి ఒక రకంగా రైట్ అనిపిస్తోంది. సో అదంతా వచ్చి ఖాతాలో పడుతుందని కూడా తెలుసు, కానీ జిహ్వ యొక్క చంచలత్వం డామినేట్ అయిపోతోంది అక్కడ. అంటే కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలనే జయించమని ఇంద్రియ నిగ్రహం అని సాంఖ్య యోగాలో చెప్పాడు. మనం శ్లోకాలు వేసి చూసాను, ఆ టైంలో కూడా కొంత చెప్పాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా విస్తారంగా చెప్తున్నా. ఈ రోజు ఇంకా ఎవరైనా జీవహింసకు పాల్పడుతున్నారు, ఇంకా వాళ్ళని వాళ్ళు హింసించుకుంటున్నారు, ఇతర ప్రాణుల్ని హింసించుకుంటున్నారంటే వాళ్ళు అసలు సనాతన ధర్మస్తులే కాదు. సనాతన ధర్మం సమానత్వం గురించి చెప్పింది, ప్రేమ గురించి చెప్పింది, స్వధర్మంలో ఉండి జీవించమని చెప్పింది. ప్రతి ప్రాణి పట్ల దయతోటి, కరుణతోటి, తండ్రిలో ఉన్న గుణాలు మనకు ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే తండ్రిలో ఉన్న గుణాలు మనలో ఉన్నాయంటే ధర్మాన్ని పాటిస్తున్నామని అర్థం. అది లేదు అని అంటే ఇంకా అసలు మనం సనాతన ధర్మం అన్న పదాన్ని వాడడానికి కూడా అర్హత లేదు. అలా కొన్ని రోజులు వ్రతాలు చేసినప్పుడు మేము తినేస్తాము, వ్రతం లేనప్పుడు తినము, రోజులు పెట్టుకుంటాం. అంటే ఫలానాటప్పుడు తింటే పుణ్యం వస్తుంది, ఫలానాప్పుడు తినకపోతే పాపం వస్తుంది. అట్లా ఏమైనా పెట్టాడా, ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? ఇది హిందూ ధర్మం ఇది. అందుకే నిన్న మీకు ఏదైతే భవిష్యమాలిక అని చెప్పి బుక్ చూపించానో రెఫరెన్స్, అన్ని ధర్మాలు వచ్చి సనాతన ధర్మంలో కలిసిపోతుందంట. ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ పెద్ద పెద్ద మతాలు ఏవైతున్నాయి అన్ని వచ్చి కలిసిపోయి హిందూ మతం కూడా వచ్చి సనాతన ధర్మంలో కలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు హిందూ మతంలో కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంది.
అసలు శరీరాన్ని హింసించుకోవడము భగవంతుడి దృష్టిలో అసురీ స్వభావము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పాడన్న విషయం చాలా మందికి తెలియదు. మేము శ్లోకాలు చూపిస్తే ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంటి ఇలా పెట్టారా అని చెప్పి. మరి చదవట్లేదా అని అంటే చదువుతున్నారు. అది సింపుల్ తెలుగులోనే ఉంది. సో మితంగా ఆహారం తీసుకుంటాం, ఎంత అవసరమో అంత తీసుకుంటాం. ఆ తర్వాత జీవహింస చేయకుండా ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు మరి చెట్లు పళ్ళు వాటిల్లో ప్రాణం లేదా, వాటిల్లో లేదా అంటే వాటిలో ఆత్మ లేదు. ఆ ప్రకృతిని మన కోసం అని చెప్పి సృష్టించారు. అందుకే ఇది ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా అని చెప్పారు. సో ఇది 17వ అధ్యాయము. ఒక్కసారి తీసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రేమ అన్న దైవీ గుణం. సో ఈ స్వధర్మంలో ఉండి మనం గనక చేస్తూ పోతూ ఉంటే ఎన్నో పరధర్మానికి సంబంధించిన విషయాలు మనకు తెలియకుండానే స్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ రోజు జ్ఞాననేత్రం ద్వారా మనల్ని మనం చూసుకోవాలి, జ్ఞాననేత్రం ద్వారా ఇతరుల్ని చూడాలి. సో భగవంతుని తలుచుకున్నప్పుడు ఈ రోజు నేను ఏదైతే చెప్పానో బుద్ధి నిర్ణయాలు తీసుకుంటదని, ఆ బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆ బుద్ధి దివ్యంగా కాకుండా ఎప్పుడైతే భ్రష్టు పట్టిపోయి ఉంటుందో పరిశీలించలేకపోతుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ విషయాన్ని చెప్పడం కోసమే రామాయణంలో ఆ లంకా సీన్ పెట్టారు. లంకకు వారధి కట్టినప్పుడు ఆ రాళ్లు వేస్తూ పోయారు. రాళ్లు సైంటిఫిక్ గా యాక్చువల్ గా సముద్రంలో మునిగిపోవాలి వేస్తే, కానీ తేలింది. అంటే ఏంటి, ఆ రాయిని ఎందుకు అక్కడ చూపించారు అని అంటే అది మన బుద్ధికి స్మృతి చిహ్నం. అక్కడ సింబాలిక్ గా బుద్ధిని చూపి, అంటే బుద్ధి రోజు రాయిలాగా అయిపోయింది అనమాట, ఏది అక్కటం లేదు. సో దాని మీద ఎప్పుడైతే శ్రీరామ్ అని చెప్పి రాశారో, రాముడు అంటే పరమాత్మ రాముడి పేరు రాశారో అంటే ఎప్పుడైతే బుద్ధి భగవంతుని తలుచుకుంటుందో ఆ తేలిక అవుతుంది. తేలిక అయినప్పుడు ఆ రాళ్ల ద్వారా వారధి కట్టి లంకలోకి వెళ్ళారు అని అంటే ఆ బుద్ధి ఎప్పుడైతే తేలిక అవుతుందో అప్పుడు మన మనసనే లంకలోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్న అసురులు ఎవరైతే ఉంటారో మనం పరిశీలించుకుని మన సంకల్ప శక్తితోటి వాళ్ళని సంహరించగలుగుతాం. అది చెప్పడానికి ఆ సీన్ పెట్టారు. ఆ తర్వాత లంకలో ఉన్న రాక్షసులంతా, కుంభకర్ణుడు, రావణాసురుడు, ఇంద్రజిత్తు, సో వీళ్ళందరినీ ఎవరిని చూపించారంటే మనలో ఉన్నారు. సో రాముడు రావణాసుడిని చంపేటప్పుడు ఎట్లా చంపాడు, బాణాన్ని ఎక్కడేశాడు, నాభి స్థలంలో వేశాడు, అంటే సెంటర్ లో వేశాడు. ఇక్కడ సెంటర్ అంటే ఆత్మ. సో మనం బాణం వేసేటప్పుడు ఈ రోజు పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తేవాలని అంటే సంకల్పం అన్న బాణం వెయ్యాలి. నేను ఆత్మని, నిరాకార స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్న బాణాన్ని స్ట్రాంగ్ గా వేస్తే మనలో ఉన్న దేహాభిమానం అన్నది నశించిపోతుంది. మనలో ఉన్న పరధర్మాన్ని మనం సంహరణ, ఆధ్యాత్మిక లోకంలో సంహరణ అన్న పదాన్ని వాడతారు, హత్య అన్న పదాన్ని వాడరు. హత్య అంటే స్థూలం, శరీరం. ఎక్కడ చూసినా సంహరణ. శ్రీరాముడు రావణాసుని సంహరించారు అని అంటే, వానర సైన్యాన్ని తీసుకొని వచ్చారు అని అంటే వ్యక్తిగతంగా ఈ రోజు మనం భగవంతుడి నుంచి మన మనసనే లంకలోకి మనం వెళ్ళి మనలో ఉన్న రాక్షసుల్ని సంహరించాలి. సమాజ పరంగా ఈ రోజు భగవంతుడు అవతరణ జరిగిందని ఏదైతే చెప్తున్నామో, భగవంతుడు అవతరించి వానర సైన్యం ఎవరంటే మనమే. అసలు ఒక మనిషికి కోతి మోహము, మానవ శరీరం ఉండడం అన్నది ప్రకృతి విరుద్ధం. అసలు అట్లా ఎవరు పుట్టరు అసలు కోతి మోహంతో, మానవ శరీరంతో. మరి వాల్మీకి రాసేటప్పుడు కోతి మోహాన్ని ఎందుకు పెట్టానంటే కోతి చంచలత్వానికి గుర్తు. చూసే ఉంటారు మీరు, గుళ్ళలోకి వెళ్ళినప్పుడు చూకెళ్ళిన చంచలంగా అటు ఇటు ఒకటే ఊగిసలాడిపోతుంటాయి. ఆ పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వాటిని పట్టుకొని తిరుగుతూ ఉంటాయి అవి. అంటే అంత మోహం అనమాట వాటికి. చనిపోయిన చిన్నపిల్లలు వాటి ఏవైతుంటే ఆ మోహం వల్ల వాటిని పట్టుకుంటాం. మనము అంతే, ఎవరైనా ఇంట్లో కుటుంబం చచ్చిపోయారని అంటే వాళ్ళని ఆ రోజే దహనం చేసేస్తారు, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ శవాన్ని ఇక్కడ మోస్తూ ఉంటాం, అంటే మోహం ద్వారా. కానీ మనం సాంఖ్యయోగ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకున్నాము, ఆత్మ అవినాశి అని చెప్పేటప్పుడు అక్కడ నేను ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే భగవంతుని దృష్టిలో అసలు మృత్యు అన్నదే లేవు, డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆయన లెక్కన. ఆయన లెక్కన ఆత్మ
ఒక వస్త్రం లాగా పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని వేసుకున్నట్టు ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని తీసుకుంటుంది అంటున్నాడు. అందుకే ఆత్మని శస్త్రము ఛేదింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయను లేదు అని చెప్పేసి అక్కడ ఒక శ్లోకం పెట్టేశారు. అంటే ఒక శరీరాన్ని వదిలి ఒక శరీరాన్ని అంటే ఆయన దృష్టిలో అసలు మృత్యువే లేదు. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్లో చెప్పాడు. కానీ ఇక్కడ మనం ఏంటంటే దాంతో అటాచ్మెంట్ వచ్చేసింది. పరధర్మంలోకి వచ్చేసరికి దుఃఖంలోకి వచ్చేసాం. సో కాబట్టి అది చెప్పడం కోసం అని చెప్పి వాల్మీకి రామాయణాన్ని రచించేటప్పుడు మనిషి శరీరము కోతి మొహాన్ని పెట్టారు. సో మనం గనక భగవంతుని తలుచుకున్నప్పుడు మన బుద్ధికే ఇవి టచ్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఏదో రామాయణం జరిగిందంట, రాముడు వచ్చి కోతుల్ని తీసుకుని లంకకి వెళ్ళాడంటే అది శ్రీలంక అంట అని చెప్పి ఎక్కడ చూడు గొడవలు. రామాయణం జరిగిందా జరగలేదా అని చెప్పి. పౌరాణిక గాథ ఈరోజు మనకు మార్గదర్శనం ఇవ్వడం కోసమని చెప్పి ఆనాటి ఋషులు రాశారు. ఇదిగో ఈ రకంగా మీరు స్వధర్మంలో ఉండాలి, స్వధర్మంలో ఉండాల్సిన చోట పరధర్మంలోకి వెళ్ళినప్పుడు ఈ రకంగా రాక్షసులు అసురులు మన బుద్ధిలోనే ఉన్నారు, దానివల్ల మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆ రకంగా మీరు అశోక వాటికలు అంటే ఈ రోజు అన్నీ ఉంటాయి కానీ ఆ శోకం లేని వాటికలు అయినా కానీ చుట్టూ రాక్షసులు. ఎవరా రాక్షసులు? మనలో ఉన్న అసురి స్వభావాలు ఉండడం వల్ల దుఃఖానికి లోనవుతారు. కాబట్టి మీ మనసులోనే లంకలోకి చూసుకోండి అని చెప్పడం కోసం ఆ వారధన్య సీన్ పెట్టారు. కాలక్రమేణా అది ఏమైపోయిందంటే అసలు సారం ఎటో వెళ్ళిపోయింది, కథ మిగిలిపోయింది. ఆ తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంకా దాని మీద పెద్ద పెద్ద ఫైటింగులు, సినిమాలు. అక్కడ జరిగిందని కొంతమంది, జరగలేదని కొంతమంది. సో ఒక్కసారి భగవంతుని తలుచుకుంటే మనకే అర్థమైపోతుంది. అందుకే దాన్ని మైథాలజీ అన్నారు, హిస్టరీ అనలేదు. పౌరాణిక గాథ అన్నారు, భారతదేశం యొక్క చరిత్ర అనలేదు. ఆ పౌరాణిక గాథలు రాసేటప్పుడు ఆ రకంగా జంతువులని పెట్టి ఆ తర్వాత ఈ ఆయుధాలను పెట్టి రాయడం చెప్పడానికి. నేను ఇందాక చెప్పాను, మీ మనసుని లంకలోకి మీరు బాణం వేయాలి. మీకు ఎక్కడెక్కడైతే ఈ పౌరాణిక గాథల్లో ఆయుధాలను చూపించారో బాణాలు చూపించిన చోట అంతా మీరు అర్థం చేసుకోవాలి, అది సంకల్పం అన్న బాణము, స్థూల ఆయుధాలు కాదు. ఈ విషయాలన్నీ నోట్ చేసుకుని రేపు ఇతర ధర్మస్తులు హిందూ ధర్మంలో అంత ఆయుధాలు వాడారు అని అంటే మీరు వెంటనే కౌంటర్ వేసేటట్టు ఉండాలి. అవి స్థూల ఆయుధాలు కాదు, అది సంకల్పం అన్న బాణం అది. సో రామబాణానికి తిరుగులేదు, ఈ బాణానికి తిరుగులేదు. శాస్త్రాలు చూస్తే ఏ బాణాలు అవి? భగవంతుడు ఇచ్చే సంకల్పం అనే బాణాలు. ఆయన ఇచ్చే బాణానికి తిరుగుంటది. మన సొంత బాణాలు వేసుకుంటే ఎలాగో పడిపోతాయిలే, నా వల్ల కాదు, నేను చేయలేను, వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, నేను ఏం చేయగలను, నా కర్మ ఎంతుందని మనం అన్ని టుసుపుసు బాణాలు అనమాట. అవి మననే పడేస్తూ ఉంటాయి. పడ్డ తర్వాత ఇంకా పనికి మళ్ళీ బాణాలన్నీ వేసుకుంటూ ఉంటాం. ఏం చేస్తామండి, ఇంక ఇంతే నా బతుకు, నా బ్రతుకే ఇట్లా అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే పనికిరాని బాణాలు వేసుకుంటూ ఉంటాం. అదే భగవంతుడు ఇచ్చే బాణాలు ఎలా ఉంటాయి? శక్తిశాలిగా ఉంటాయి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని. ఆయన బాణాలకు తిరుగులేదంటారు శాస్త్రాలు చదివినప్పుడు. సో ఆయన ఇచ్చే బాణాలు అంతలో ఉంటాయి. సో ఇప్పటి నుంచి బాణాలు వేసుకునేటప్పుడు చచ్చుపుచ్చు టుస్ అనే బాణాలు కాకుండా భగవంతుడు ఇచ్చే బాణాలు ఏవైతుంటే ఆ బాణం వేస్తే తిరుగులేదంటారు. సో ఇంక ఇప్పటి నుంచి ఎవరి మీద బాణం వేసామంటే సదా శాంతి స్వరూప భవాన వరదానం అన్న బాణం వేసామంటే ఇంకా దానికి తిరుగుండొద్దు. సో అందుకే రేపటి నుంచి ఇది సేవ కిందికి వస్తుంది. మీకు అర్థం కావాలని చెప్పి శాస్త్రాలు ఏదైతే ఉందో అది చెప్తూ పోతుందని అందరికి ఇంకా పక్కా అయిపోవాలి సబ్జెక్ట్. ఇంకా ఎవరైనా సనాతన ధర్మానికి హిందువులకు సంబంధించిన శాస్త్రాల్లో ఈ రకంగా హింసతో కూడుకున్నది అని అంటే వెంటనే మీరు నోరిప్పి చెప్పగలాలి. ఇంకా మన నోర్లు ఇప్పడం అలవాటు చేసుకోవాలి. మన నోర్లు మూసుకొని ఉన్నంతసేపు బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రోజు ఈ అర్థాలు ఎవరు చెప్పలేదు. చెప్పకపోయేసరికి ఏమైపోయిందంటే మన దేశంలో మనమే నోరిప్పలేని పరిస్థితి అన్నట్టు అయిపోయింది. ఒక స్టేజ్ ఎట్లా వచ్చేస్తుందంటే ఇంకా బానిసత్వంలోకి వెళ్ళిపోయే రోజులు వస్తాయి. అసలు ఈ మన సంస్కృతి సంప్రదాయాల ధర్మం ఎంత స్ట్రాంగ్ ధర్మం అంటే అసలు జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపవచ్చు. కానీ అజ్ఞానం వల్ల, తెలియకపోవడం వల్ల
అసలు ఇది సంకల్పం అన్న బాణమని, అది లోపల మనసు అనే లంకలో చూసుకోవాలని, ఇది ప్రాక్టికల్ లైఫ్, ఇది భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి పెట్టాం. కానీ నిజంగా చెప్పాలంటే రామాయణం ప్రాక్టికల్ లైఫ్, మహాభారతం ప్రాక్టికల్ లైఫ్ అన్ని చెప్తాను నేను. సో ఈ రోజు రామాయణాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పాము. ఆ తర్వాత మహాభారతం ప్రాక్టికల్ లైఫ్ లో గనక చూసుకుంటే, ఈ రోజు ఏదైతే స్వధర్మం అని చెప్పి చెప్తున్నామో, ఆ స్వధర్మంలో స్థితులైతే సురక్షితంగా ఉంటాం. భగవంతుడు ఇచ్చిన శాసనాలు ఇవి. ఇదిగో ఇది మీ స్వధర్మము, ఈ స్వధర్మం అన్న మర్యాద లోపల ఉండండి. ఆ గీత గనక దాటితే, రావణాసుడు తీసుకెళ్లి లంకలో బంధించాడంటే మిమ్మల్ని మీరు బంధించుకుంటారు. ఇది రామాయణం ప్రాక్టికల్ లైఫ్. అదే మహాభారతం ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తే, కురు సభ అంటే కర్మలాచరించే సభలో ద్రౌపదిని దుశ్శాసనుడు చీరపట్టి లాగినట్టు చూపించారు. అది మళ్ళీ అందరూ స్థూలానికి తీసేసుకున్నారు. సో మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఈ స్టేట్మెంట్ ఇంకా నేను ఎప్పటికీ రిపీట్ చేస్తాను. వినడానికి మీకు విసుగు అనిపించవచ్చు, కానీ మీకు అందరికీ ఈ పాయింట్ దిగిపోవాలి. సో ఇక్కడ ద్రౌపది అంటే ధ్రువపదాన్ని చేరిన ఆత్మ అంటే ఒక స్టేజ్, అంటే ఆ ధ్రువం అంటే ఆ నెక్స్ట్ లెవెల్ కి చేరిన ఆత్మ అన్నమాట. అటువంటి మనము ఈరోజు దుశ్శాసనుడు అంటే శాసనాలను ఉల్లంఘించేవాడు. ఎక్కడున్నాడు ఆ దుశ్శాసనుడు? మనలోనే ఉన్నాడు. భగవంతుడు శాసనం చేశాడు, ఈరోజు శాంతితోటి వ్యవహరించండి, ప్రేమతో వ్యవహరించండి అని ఆ స్వధర్మానికి సంబంధించిన శాసనాలు వేస్తే, ఆ శాసనాలని మనం ఉల్లంఘించినప్పుడు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. మనం మన గౌరవాన్ని కోల్పోతున్నాం. చిరపట్టి లాగడం అంటే ఏంటి? అక్కడ గౌరవం కోల్పోవడమే. ఈ రోజు పరధర్మంలోకి వచ్చి కామంతో, క్రోధము, లోభ, మోహం, మదమాత్సర్యాలతోటి మనం ఈ రోజు కురుసభ అంటే కర్మలు ఆచరిస్తున్నాం. అంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం, మనల్ని మనం అగౌరవపరుచుకుంటున్నాం. అది చెప్పడం కోసం, ఈ పాయింట్ చెప్పడం కోసం చీర లాగినట్టు చూపించారు. ఆ చీర లాగడం అంటే అక్కడ అగౌరవపరచడం. సో ఎవరు అగౌరవపరుస్తున్నారు? మనల్ని మనం అగౌరవపరుచుకుంటున్నాం, మనల్ని మనం అవమానించుకుంటున్నాం, మనల్ని మనం ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం. అప్పుడు దుఃఖానికి లోనైనాం. సో ద్రౌపది దుఃఖానికి లోనే అప్పుడు శ్రీకృష్ణుని తలుచుకుంటే వచ్చి చీర ఇచ్చినట్టు చూపించారంటే మన గౌరవాన్ని కాపాడినట్టు ద్రౌపది. సో అంటే ఇప్పుడు మనకు వర్తిస్తుంది. ఈ రోజు మనల్ని మనం అగౌరవపరుచుకుని నలుగుట్లో చులకన పలచన అయిపోతున్నాం, పరధామానికి వెళ్ళిపోయి. ఇప్పుడు భగవంతుడు వచ్చి మనకి జ్ఞానాన్ని తెలియజేసి మనకి మన గౌరవాన్ని కాపాడి ఆ మర్యాద అన్న గీత లోపల ఉండండి అని చెప్తున్నాడు. ఇది మహాభారతం ప్రాక్టికల్ లైఫ్. సో ఈ ఒక పాయింట్ నే ప్రతి చోట తీసుకొచ్చారు, ఏది స్వధర్మం అని చెప్పి. అంటే ప్రతిది ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామాని సామాన్య జ్ఞానులకైతే భగవద్గీత డైరెక్ట్ గా అర్థమవుతుంది, నిరాకారుడు కనెక్ట్ అయితే. ఇంకొంచెం సామాన్య జనాలకు కూడా అర్థం కావాలని చెప్పేసి రామాయణ మహాభారతాలు రాశారు. సో ఇవన్నీ ఆత్మ ఉన్నతి కోసం రాసిన శాస్త్రాలు. అందులో చూపించిన ఆయుధాలన్నీ అదేదైతే ఆ బాణం ఉందో అది సంకల్పం అన్న బాణానికి గుర్తది. ఆ దేవీ దేవతల చేతుల్లో ఏవైతే ఆయుధాలు చూపించారో అది ఎందుకు పెట్టారు ఏంటా అన్నది మన రాబోయే క్లాసెస్ లో తెలుసుకుందాము. సో ఈ రికార్డింగ్ అందరు ఒక్కసారి మళ్ళీ వినండి, విని నోట్ చేసుకుని ఇంక ఇప్పటి నుంచి ఎవరైనా మన శాస్త్రాల గురించి మాట్లాడితే చెప్పడానికి మీరు రెడీగా ఉండాలి. ఇది సేవ కిందికి వస్తే సేవలో ముందుగా రేపటి నుంచి ఉదయం 5 గంటలకి మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ గ్రూప్ లో ఒక వరదానాన్ని పోస్ట్ చేస్తాం. అంటే ఇంకా మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోవాలి. ఆ వరదానాన్ని మీరు చదివేటప్పుడు భగవంతుడే నాకు ఈ వరదానాన్ని ఇచ్చాడు అనుకుని స్వీకరించాలి దాన్ని. ఏదో గ్రూప్ లో పోస్ట్ చేశారు, ఎవరో సేవాదారి పోస్ట్ చేశారు, మాకు ఎలాగ చేయడానికి టీం ఉందా, టీం చేస్తూ ఉంటారు. సో గ్రూప్ నేను స్టార్ట్ చేశాను, నన్ను కానీ ఎవరిని చూడద్దు, ఒక్క భగవంతుని తలుచుకోవాలి. ఆ వరదానాన్ని స్వీకరించి మీరు తిరిగి అందరికి ఇవ్వండి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి ఈ యోగ స్థితిలో మీరు ఎవరెవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇవ్వండి. అది ఎలా విజువలైజ్ చేయాలా అన్నది నేను ఈ రోజు కాక నేను మొన్నటి రోజున ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ అది రికార్డింగ్ చూసుకోండి. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ వాట్సాప్ గ్రూప్స్,
వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వీటిల్లో అంతా వెయ్యండి. ఎవరెవరు చదువుతారో వాళ్ళ వరదానాన్ని స్వీకరిస్తారు. వాళ్ళ స్థితి స్థిరంగా అవుతుంది. సో మీరు కూడా దానం చేసిన పుణ్యం మీకు వచ్చి మళ్ళీ అది మల్టిప్లై అంటే ఒక ఆలోచన ఇస్తున్నారు. అంటే శ్రేష్ఠ సంకల్పాల గిఫ్ట్ ఇస్తున్నారు. శ్రేష్ఠ సంకల్పాల భోజనాన్ని పెడుతున్నారు అందరికి. భక్తిలో అంటారు కదా, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అంటే స్థూల అన్నదానాన్ని చూపించారు. భక్తి అంత స్థూలం కాబట్టి జ్ఞాన మార్గంలో అది సంకల్పాల భోజనం అంటే ఒకరి స్థితిని తయారు చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టు ఇంకా మనం బాణం వేసామంటే అది భగవంతుడు ఇచ్చే బాణం. ఆ బాణానికి తిరిగే లేదు అసలు. మీరు మేమేం వరదానం అయితే వేస్తున్నామో మీరు ఇస్తూ పోండి, మీకు ఆ తర్వాత ఏం జరుగుతుందా అన్నది మీరే చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి క్లాసులు వినండి. కొన్ని రోజులు అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు పెడతాను. ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదంటే మీరు ఏం ప్రశ్నలు అడుగుతారో నాకు తెలుసు. ఎందుకంటే చెప్పాల్సిన సబ్జెక్ట్ ఇంకొంచెం ఉంది. సో ఆ తర్వాత ఒక రోజు మీకు ఏమేం ప్రశ్నలు వస్తాయో అన్ని రాసి పెట్టుకోండి. ఇదే జూమ్ ద్వారా ఇది మాట్లాడుకునే విధంగా ఉంటుంది కాబట్టి మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానాలు ఇస్తాను. క్లాసెస్ రెగ్యులర్ గా వింటూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే ఈ భగవద్గీత, రామాయణము, మహాభారతం అన్ని ప్రాక్టికల్ లైఫ్ ఇందులో కవర్ చేస్తాము. మళ్ళీ తర్వాత అన్ని ఒకసారి సమ్మప్ కూడా చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. నోట్ డౌన్ చేసుకుని దీని సేవ కింద తీసుకోండి. ఎందుకంటే 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో భగవానుడు స్పష్టంగా చెప్పారు, ఎవరైతే ఈ జ్ఞానాన్ని చెప్తారో వాళ్లే నాకు ఇష్టలు అన్నారు. సో భగవంతుడికి మనం ఫేవరెట్ అయిపోవాలి. రేపటి రోజున భగవంతుడిని ఎవరినైనా నీ ఫేవరెట్ భక్తులు ఎవరంటే మన పేర్లు చెప్పాలి. సో ఇది నేను ఒక్కదాన్నే చెప్పడం కాదు, మీ అందరు కూడా చెప్పాలి. ఎలాగూ నేను చెప్పేశాను కాబట్టి మీరు నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే ఒకరోజు ఒక సెషన్ పెడతాము, ముందే అనౌన్స్ చేస్తాము. సో అందరూ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మాకు రాదు కాదు కూడదని కాదు, ఒక ప్రయత్నం అన్నది ఉండాలి. సో అప్పుడు మనకు మాట్లాడుకోవడానికి వీలవుతుంది. సో అందరూ భగవంతుడు ఆశించిన విధంగా ఆయన సమానంగా జ్ఞాన స్వరూపులు అవ్వాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.